ఇండియన్ ప్రభుత్వం కొత్త కస్టమ్ రూల్స్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త కస్టమ్ రూల్స్ అమలులోకి వస్తాయి. కువైట్ లో ఉన్న ఎన్ఆర్ఐలు, ముఖ్యంగా కువైట్ నుంచి ఇండియాకు బంగారు తీసుకురావాలనుకుంటున్న వాళ్ళకు ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఈ రోజు వీడియోలో గల్ఫ్ కంట్రీల నుంచి ఎంత బంగారాన్ని డ్యూటీ ఫ్రీలో తీసుకెళ్లొచ్చు, ఎంత లిమిట్ మించితే మనకు కస్టమ్ డ్యూటీ పడుతుంది, కస్టమ్ డిక్లరేషన్ చేయకుండా బంగారాన్ని తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఈ రోజు వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లైక్ చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అర్థమవుతాయి. ఇంతకు ముందు గల్ఫ్ కంట్రీల నుంచి ఇండియాకు బంగారు తీసుకురావాలనుకుంటే ఇండియన్ ఎయిర్పోర్ట్ లో మగవాళ్లకు 50,000 రూపాయల విలువ చేసే బంగారు, ఆడవాళ్ళకైతే 1,00,000 రూపాయల విలువ చేసే బంగారాన్ని అలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ వాల్యూ అనేది తీసేసి ఓన్లీ వెయిట్ ఆధారంగా ఇండియన్ ఎయిర్పోర్ట్లలో బంగారం అయితే అలో చేస్తున్నారు. గల్ఫ్ కంట్రీల్లో 1 సంవత్సరం కన్నా ఎక్కువ పనిచేసిన ప్రవాసులు మగవాళ్ళైతే 20 గ్రాముల బంగారాన్ని, ఆడవాళ్ళైతే 40 గ్రాముల బంగారాన్ని డ్యూటీ ఫ్రీలో తీసుకురావచ్చు. ఈ బంగారు కేవలం జ్యువెలరీస్ రూపంలో మాత్రమే ఉండాలి. కాయిన్లు, బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉంటే ఖచ్చితంగా కస్టమ్ డ్యూటీ పే చేయాలి. ఈ కస్టమ్ డ్యూటీ వచ్చేసి 6 నుంచి 35% వరకు ఉంటుంది. ఆడవాళ్లకు 40 గ్రాములు, మగవాళ్ళకి 20 గ్రాముల లిమిట్ ఉంది కదా. ఇంతకు మించి ఎవరన్నా ఇండియాకు బంగారు తీసుకొస్తే ఇండియన్ ఎయిర్పోర్ట్ కి వెళ్లిన తర్వాత రెడ్ ఛానల్లోకి వెళ్లి అక్కడ కస్టమ్ అధికారికి మీ దగ్గర ఉన్న బంగారును చూపించి కస్టమ్ డిక్లరేషన్ చేయాలి. డిక్లరేషన్ చేసిన తర్వాత కస్టమ్ డ్యూటీ పే చేసి రిసిప్ట్ తీసుకొని బంగారుని క్లియర్ చేసుకోవాలి. ఇలా డిక్లరేషన్ చేయకుండా ఎవరైతే గ్రీన్ ఛానల్లోకి వెళ్తారో అక్కడ చెకింగ్ జరిగితే అక్కడ మీ బంగారు లిమిట్ కు మించి కనుక ఉంటే ఎక్కువ మొత్తంలో కస్టమ్ డ్యూటీ, ఇంకా ఫైన్లు, కేసులు కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర లిమిట్ కు మించి బంగారు కనుక ఉంటే రెడ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ డిక్లరేషన్ అనేది చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకు బంగారు తీసుకెళ్లాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు డ్యూటీ ఫ్రీ లిమిట్ వెయిట్ లోనే బంగారు తీసుకోండి. మర్చిపోకుండా బిల్లుని దగ్గర పెట్టుకోండి. ఎయిర్పోర్ట్ లో డిక్లరేషన్ చేయడం మర్చిపోవద్దు. ఫేక్ బిల్లులు ఉపయోగించొద్దు. రూల్స్ ను ముందుగానే చెక్ చేసుకోండి. కువైట్ నుంచి ఇండియాకు గోల్డ్ తీసుకెళ్లేటప్పుడు ఇండియన్ రూల్స్, కువైట్ రూల్స్ రెండూ పాటించండి. రూల్స్ తెలిస్తే సేఫ్, తెలియకుండా బంగారం తీసుకెళ్తే సీరియస్ ప్రాబ్లంలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.